హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు 10 మినిట్స్లో జిలేబీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేసేయండి. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు మనం బెల్లమైనా తీసుకోవచ్చు, షుగర్ అయినా తీసుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్ అండి. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. పెరుగు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట మనకి. బియ్యపిండి, బేకింగ్ సోడా, ఫుడ్ కలరు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈలోపు బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుందాం మనం. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి. మరీ తీగ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. బెల్లం పాకం అయితే రెడీ అవుతుందండి. ఈలోపు ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసేసుకొని మనం 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం. ముందుగానే జల్లించి పెట్టేసుకున్నాం అనమాట. దీన్ని 1 కప్పు మైదా పిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం జిలేబీలు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే కనుక 1 టేబుల్ స్పూను బియ్యపిండి యాడ్ చేసుకోండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అనమాట, పెరుగు యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా ఉప్పు అంటాం కదా, అది. కొంచెం సాల్ట్ అండి, చిటికెడు. ఈలోపు మనకి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయిందండి. బెల్లం అంతా కరిగిపోయి ఇలా 2-3 పొంగులు వస్తే ఆపేసుకోండి. మరీ తీగ పాకం అయితే అవసరం లేదు మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం జిలేబీలు తీసుకొచ్చి దీనిలో మనం వేస్తే కనుక అప్పుడు మొత్తం కూడా జిలేబీకి పడుతుందన్నమాట. పాకం ఇలా రెడీ అయిందండి. ఇలా రెడీ అయితే సరిపోతుంది మనకి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ లిక్విడ్ లాగొద్దు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. చూసారు కదా, ఇలా బాగా గట్టిగా మిక్స్ చేయండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, మరీ జారుడుగా చేసుకోవద్దు పిండి. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. సో కరెంట్ అయితే పోయిందండి. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, సో అందుకే డార్క్ అయిపోయింది అనమాట. లైట్ ఆఫ్ అయిపోయింది కదా. వర్షం పడుతుందన్నమాట నర్సరావుపేటలో. ఇక్కడ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసామండి. సో ఫుడ్ కలర్ అంతా కూడా యాడింగ్ అయిపోయిన తర్వాత మనకి ఉండలు లేకుండా చూసారా ఎలా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసేసుకొని ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేయండి. ఈలోపు మనము బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా పాల ప్యాకెట్ తీసుకోండి, ఒకటి ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి. లేదు మీ దగ్గర జిప్ లాక్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఓకే అనమాట. లేదు ఒక మామూలు కవర్స్ ఉంటాయి చూసారా, ఆ కవర్స్తో కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒకసారి దీన్ని బీట్ చేసేసి ఇలా పాల ప్యాకెట్ ఇట్లా ఓపెన్ చేసి మీ దగ్గర గుంట గరిటె ఉంటుంది కదా, దీంట్లో వేసేసుకోండి. స్మూత్గా ఇలాగేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. ఇలాగనమాట.
ఇక్కడ ఒక చిన్న హోల్లా కట్ చేయండి సిజర్తో. సో ఇలాగనమాట. అదిగోండి నేనైతే చిన్నదనమాట పేపర్ కట్ చేసింది. సో ఇప్పుడు ఇలా ఆయిల్లోనే ఇలా గరిటె పెట్టేసి ఇలా ఆయిల్లో వదిలేసేయండి. ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇలా రౌండ్స్ అనేది మీకు వచ్చినా రాపోయినా ట్రై చేయండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. వెంటనే పాకంలో వేసేసేయండి. పాకంలో డిప్ చేసేయండి దీన్ని. అది ఒక మెథడ్ ఈజీగా. ఇంకో మెథడ్ వచ్చేసి మామూలుగానే మనం ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు దాకా పెద్ద వేసాం కదండి, ఇప్పుడు చిన్నవి ఫ్రై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ అయితే మనం బాటిల్తో కూడా వేసుకోవచ్చు అండి, కానీ ఇది చాలా ఈజీ అనిపించింది నాకు. అయిపోయిందండి పిండి. సో చూసారు కదండి, చాలా ఈజీ అనమాట. ట్రై చేస్తూ ఉండండి, అదే వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం వీటిని. సో ఎమ్మీగా జిలేబీలు అయితే చాలా జ్యూసీగా ఉన్నాయండి. చాలా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.